ప్రభునందు ప్రియులారా, ఇది 6వ నెలలో 2వ వారము. ప్రభువును బట్టి స్తుతిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నా. ఈ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో 7 సంఘాలు కనబడుతున్నాయి. 7 సంఘాలు. మీరు బహు శ్రద్ధగా వినాలి. మీతో మాట్లాడుతూ నేను కూడా గ్రహించాలి, వినాలి. 7 సంఘాలకు 7 రీతిలుగా వారి సుగుణాలను ఒప్పుకుంటూ వారి మంచి మంచి విషయాలను వారిలో ఆ సంఘాలలో ఉండేటటువంటి ఆసక్తికరమైన విషయాలను ముందు రాస్తూ తరువాత 7 సంఘములను గూర్చి హెచ్చరించినట్లుగా మనకు కనబడుతూ ఉన్నది. మొదటి సంఘం అండి, 2వ అధ్యాయం మొదటి లైన్లోనే ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు, అది మొదటి సంఘం అంటే ఇక్కడ వ్రాయబడిన పద్ధతిని బట్టి 8వ వచనం చూసుకోండి. 8వ వచనం అది 2వ సంఘం ఇక్కడ చెప్పబడిన మాటను బట్టి. సుర్నాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. 3వ సంఘం అంటే 7 సంఘాలలో ఆ వ్రాయబడిన మాటలను బట్టి ఇప్పుడు 3వ సంఘం 12వ వచనం. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, అది 3వ సంఘం. 4వ సంఘం 18వ వచనం. తుయత్తారాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 18వ వచనంలో, అది 4. 3వ అధ్యాయం మొదటి లైన్. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, ఇది 5వ సంఘం. 7వ వచనం 3వ అధ్యాయంలో 7వ వచనం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, ఇది 6వ సంఘం. 14వ వచనం. లవదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, ఇది 7వ సంఘం. అయితే ఇందులో 4వ సంఘమును గూర్చి అంటే తుయత్తరలో ఉన్న సంఘమును గూర్చి మనము కొంత ధ్యానం చేసుకుందాం. ఇందు విషయంలో ఆలోచిస్తే చాలా విషయాలు ఉన్నాయి. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ చెప్పేది, నాయన ప్రకటన గ్రంథం చదవద్దు, చాలా తప్పులు చదివితే కష్టము, అది మనం గ్రహించలేమని మా అమ్మ ఎక్కువగా నాతో చెప్పేది. ప్రకటన గ్రంథం చదవద్దు అని. ఈ ప్రకటన గ్రంథం తీసినప్పుడంతా మా అమ్మ జ్ఞాపకం వస్తుంది నాకు. అమ్మ అటు ఇటు కాదు, స్వరం ఎట్టిన పడుతుందో అటు పెట్టండి ధ్యాస. అయితే ప్రకటన గ్రంథంలో మనము నేర్చుకోవలసినవి, దిద్దుకోవలసినవి చాలా ఉన్నాయి. తదమ వాటిలో లేవు అంటే ఆయా సందర్భమును బట్టి, ఆయా అవకాశాలలో ఎట్లెట్లా ఏ రీతిగా ఉన్నారు అన్న దాన్ని బట్టి ప్రత్యేకంగా హెచ్చరిక చేయబడుతున్న మాటలు. బైబిల్ అంతా మనకు క్షేమం కలిగించేదే, అందులో ఏది తీసివేయబడ్డానికి వీలు కాదు. అయితే ప్రియులారా, నేను ఇందులో చదువుకుంటూ వస్తాను. అది ఏం మీకు అర్థమవుతుందో చెప్పాలి ముందు, తర్వాత దాని వివరణలోనికి నేను వెళ్తాను. ఈ 18వ వచనంలో మొదటి నుంచి ఆలోచన చేస్తే 20 వచనముల వరకు 18, 19, 20 ఈ తుయత్తరలో ఉన్న సంఘపు యొక్క మంచి లక్షణాలను ఈ ప్రకటన గ్రంథకర్త పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పుకుంటున్నాడు. 18, 19, 20 అక్కడ 8 లక్షణాలు ఉన్నాయి. 8 లక్షణాలు. 19లో నీ క్రియలను ఉందా? దానిలోనా నీ క్రియలు, నీ అనే మాటను గుర్తుపెట్టుకోవాలి. దేవమ్మా, మీరు శ్రద్ధతో వినకపోతే కష్టం. నీ అనే మాటను బాగా గుర్తుపెట్టుకోవాలి. తుయత్తైర సంఘమును గురించి నీ అనేది, నీ అనేది 8 సార్లు వస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. నీ క్రియలను 19వ వచనం. నీ ప్రేమను, అది నంబర్ 2. నీ విశ్వాసమును, అది నంబర్ 3. నీ సహనమును, నేను చదివేవి కనబడుతున్నాయి మీకు, బాగా చూడాలి. అది 4.
నీ మొదటి క్రియలు అనే మాట 5 అది. 6వది నీ కడపటి క్రియలు, నీ అనేతోనే ప్రారంభం. 7వది నీ మీద తప్పు ఒకటి 20వ వచనం దగ్గర. ఏమిటి ఆ తప్పు అనంటే ఆ 20వ వచనంలోనే చూపిస్తాడు. తాను ప్రవక్త్రీనని చెప్పుకొనుచున్న యెజబేలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. నీ 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 అనే మాటను నొక్కి చెప్పుతూ, ఓ తుయతైరు సంగమా, నీ ప్రేమ, నీ సహనము, నీ 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 ఇక్కడ కూర్చున్నాం అందరము. ప్రతి వారిలో వ్యత్యాసముతో కూడిన క్రియలున్నాయి. ఎట్లా? నీలో ఉన్నవి ఇంకొకరిలో లేవు, ఇంకొకరిలో ఉన్నవి నీలో లేవు. అది ప్రతి వారిలో ఏవో కొన్ని మంచి గుణాలు ప్రభువును బట్టి, మనం వింటున్న దాన్ని బట్టి, నేర్చుకుంటున్న దాన్ని బట్టి ప్రతి వారిలో కొన్ని ఉన్నాయి మంచి లక్షణాలు. ఆ లక్షణాలు ఉండబట్టి ఇక్కడ కూర్చున్నాం. ప్రతి వారిలో, ఇక్కడ కూర్చున్న అందరిలో ఈ తుయతైరు సంఘంలో ఉన్నట్లుగా నేను మరొకసారి మీకు పరిచయం చేస్తాను. చూడండి 19. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలను అట్లే వస్తూ 30వ వచనం, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏలయనగా తాను ప్రవక్త్రీనని చెప్పుకొనుచున్న యెజబేలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. 8. ఈ సంఘములో ఒక స్త్రీ కనపడుతూ ఉన్నది. ఇప్పుడు 8 వదిలిపెట్టి ఇక్కడ నేను నేను నా గుర్తుపెట్టుకోండి. నేను నేను ఇప్పుడు నీ మీద ఒకటి తప్పు మోపాలి అంటే యోగ్యమైన వారే మోపాలి, కానీ యోగ్యత లేని వారు మోపడానికి మీరు బాగా హుషారుగా ఉండకపోతే 2 సార్లు లేపు కూర్చోబెడతా. నాకు కూర్చొని లేనికి చేత కాదు, కానీ ఇంకా నేను మీకు ఇచ్చిన పనిష్మెంట్లో నేను కూడా దాన్ని అనుభవిస్తా. ఇటుకు వచ్చి కూడుకునేది చెడిపోవడానికి కాదు, చెడిన ప్రతిదీ బాగా కావడానికి, బాగున్నవారు ఇంకా బాగా కావడానికి. ఇప్పుడు ఆడ మనము 30వ వచనంలో చూస్తే, 20వ వచనంలో చూస్తే, 20వ వచనం, అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని కాదు, నేను అనేది ఉంది. ఉందా? నేను అనే మాట కనబడుతుందా? ఆ 20వ వచనంలో మొదటి దగ్గర నేను అనే మాట, నేను, వీలైతే మీకు ఒప్పుకుంటే రౌండ్ చేసుకోవచ్చు. 21లో నేను అనే మాట, 22లో నేను అనే మాట, 23లో 3వ లైన్ చివరిలో నేను అనే మాట, 24వ వచనంలో 3వ లైన్ నేను అనే మాట, 25వ వచనం ప్రారంభంలో నేను అనే మాట, 26వ వచనం ప్రారంభంలో నేను అనే మాట, 27లో నా క్రియలు అంటే నేను నా పేరిట నువ్వు చేసే క్రియలు అనే దానికి నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి అన్నమాట, అది కూడా నేను అనే దాంట్లోకి వర్తిస్తుంది. ఇప్పుడు నేను చదివిన నేను 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 అనే మాటలు మీకు కనబడ్డాయా? సువార్తమ్మ హుషారుగా ఉండాలి. ఇప్పుడు నేను అనేది ప్రభువుకి గుర్తు.
నీవు అనేది సంఘమునకు, సంఘములో ఉండు విశ్వాసులకు అందరికీ గుర్తు. నేను అనే మాట, నీ మీద తప్పు ఒకటి నేను మోపాలి అంటూ అక్కడక్కడ ఏమేమి మోపుతున్నాడో, నేను ఇది మోపుతున్నా, నేను ఇది చూస్తున్నా, నేను ఇది చేస్తున్నా అని ప్రభు ఒప్పుకుంటున్నాడు. నేను 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 అని నీ మీద నీ మీద నీ మీద అంటున్నాడు ప్రభు. ఇప్పుడు ఈ యెజబేలు అనేది చదువుకున్నాం 20వ వచనంలో. యెజబేలు, ఈ యెజబేలు అనేది ఎక్కడ బయలుదేరుతుందంటే గుర్తుపెట్టుకోండి, మొదటి రాజులు 16 ప్రకటన గ్రంథం మొదలుపెట్టద్దు, చాలా విషయాలు ఉన్నాయి మనక్కడ. మొదటి రాజులు 16వ అధ్యాయము 16వ అధ్యాయము 29 నుంచి. అయ్యగారు కొద్దిగా మీరు ఊరుకుండండి, వీళ్ళు మెలకువగా ఉండేది తప్పిపోతారు, మాకు అవసరమైనప్పుడు సహాయం చేతువు అని. నాకు దొరికిందా మీకు వచనము? ఖచ్చితంగా చూడాలి మీరు. మొదటి రాజులు 16వ అధ్యాయము 29 నుంచి. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము? ప్రకటన గ్రంథము. అందరూ మాట్లాడాలి, మీకు చదువు రాకపోయినా మాట్లాడొచ్చుగా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనములో నీ మీద తప్పు ఒకటి మోపాల్సింది అని చెప్పి నువ్వు ఏ స్త్రీని ఉండనిచ్చుచున్నావు? యెజబేలు. యెజబేలు అనే దానికి ఒక పేరు ఏమున్నది అంటే పురుష లక్షణము కలిగినది. అంటే పురుషుణ్ణి నడిపించేది, పురుషుని మీద ఆధిపత్యము చేసేది. స్త్రీ ఎవరికి సంకేతము? సంఘమునకు. వినాలి ఇక్కడ. స్త్రీ ఎవరికి సంకేతము అనంటే సంఘమునకు. సంఘము అనగా కన్యక, కన్యక అనగా పెండ్లి కానిది. వధువు సంఘము. అమ్మాయి చాలా జాగ్రత్త. యెజబేలు అనే స్త్రీ ఎక్కడున్నది? తుయతైర సంఘములో ఉన్నది. ఈమె ఏమేం చేస్తుంది? ఈమె పని ఏమి? ఆ రాజుల గ్రంథం అలా ఉంచుకొని ప్రకటన గ్రంథంలోనే ఆమె ఏమేమి నేర్పిస్తుందో చూద్దాం. 2వ అధ్యాయంలోనే 20వ వచనం. ఒకరు చదవండి గట్టిగా. మోసపరిచేది స్త్రీ. ఈ యెజబేలు అనే స్త్రీ మర్మయుక్తంగా నేను చెడగొడుతున్నాను అన్న అర్థము బయటపడకుండా తుయతైర సంఘములో 8 మంచి లక్షణాలు ఉన్నాయి. ఇన్ని లక్షణాలున్నా కూడా ఒకటి నీ మీద మోపుతున్నాను. జూలకల్లు సంఘములో పురుషులలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి, స్త్రీలలో మంచి లక్షణాలు ఉన్నాయి. అయినా నీ మీద తప్పు ఒకటి మోపుతున్నాను. అహాబు ఎవరు మాట విన్నాడండి? మీరు ఊరుకుండాలి, నన్ను అడిగిన అన్నోళ్ళు చెప్పండి. యెజబేలు ఎవరు మాట విన్నాడు? యెజబేలు మాట ఎవరు విన్నారు? ఈయన పురుషుడు భయస్థుడండి. పురుషుడు భయస్థుడు. బైబిల్లో అలా వ్రాయబడలేదు. కానీ అయితే ఒక పరీక్ష చేసుకుందాం. అందరూ ఇట్లా ఇట్లా పైకెత్తి ఇట్లా పట్టుకోండి. అందరు ఇట్లా పట్టుకోండి. మీకే చెప్పే ఇట్లా పట్టుకోండి. ఇక్కడ కాయ అనేది ఉంటుంది. ఇక్కడ కాయ మీకుందా? గట్టిగా చెప్పండి. వెనకున్నోళ్ళు మీకుందా? చెయ్యి పట్టుకొని చెప్పండి, ఉందా? మనకి ఉందా? వ్యాఖ్యానకర్తలు ఎవరేం చెప్పారో కానీ తెలియదు, మనకు బైబిల్ అది కనబడదు. ఆ పండు ఆదాము తింటూ ఉండగానే ఆయనకి ఏదో కనబడింది. అప్పుడే స్త్రీ వాళ్ళు మింగితే మొత్తం మింగేస్తారు భయం లేకుండా.
లేదంటే భయపడతారు. అందుకే ఆమె ఏక్ నిరంజన్ మొత్తం మింగేసింది. అందుకే ఇక్కడ లేదు ఆమెకు. ఇతడు తింటూ భయపడ్డాడు. అటు మింగలేక ఇటు కక్కలేక. ఇట్లా ప్రశ్న వేసుకుందాం. ఏదన్నా ఉంచాలి అనుకున్నప్పుడు, నోటి నుంచి ఉంచాలి అనుకున్నప్పుడు అటు మింగలేము, ఇటు బెరైన ఉంచలేము. కొన్నిసార్లు మనకి జరుగుతుంది, అవునా కదా? ప్రకటన గ్రంథంలో అక్కడనే అంటాడు, నిన్ను నేను నా నోటితో ఉమ్మి వేయవలసి వస్తుంది అని. జాగ్రత్తగా వినాలి మీరు. తుయతైర అనగా ఆ సంఘపు యొక్క పేరు, దానికి అర్థము మనం ఈ సందర్భంలో తీసుకునేది వద్దు. ప్రవక్త్రి అనే దానికి కూడా ఈ సందర్భంలో తీసుకునేది వద్దు. మనకు అంత సమయము అంత తీరిక లేదు. ఇప్పటికే చాలా సమయం అవుతుందని నేను అనుకుంటున్నాను. టయానికి ముగిస్తాను. యజబేలను స్త్రీని ఉండనిచ్చుచున్నావు. ఈ యజబేలు అనగా పురుష లక్షణము కలిగినది, పురుషుణ్ణి నడిపించేది, పురుషుని మీద ఆధిపత్యం చేసేది. ఇట్లాంటి స్త్రీలు ప్రతి కుటుంబంలో ఉన్నారు. పేర్లు ఏవైనా ఉండొచ్చు, కానీ యజబేలు స్వభావం ఏ ఇంట్లో లేరని చెప్పడానికి వీలు కాదు. ఈ యజబేలు ఎక్కడ మనకు బయలుదేరుతుందంటే, ఇప్పుడు రాజుల గ్రంథం చూడండి, 1 రాజులు 16:29 నుంచి రండి. ఆగండి. అహాబుకు తండ్రి ఎవరు? గుర్తుపెట్టుకోవాలి. హనుమంతన్న ఒక కూర్చునేది కదా, ఇవాళ బాగా హుషారుగా ఉండాలి. అహాబు తండ్రి ఎవరు? గట్టిగా మాట్లాడాలి జీవమ్మ. అహాబుకు తండ్రి ఎవరు? ఈరోజు కొత్త పాఠముగా ఉన్నట్టుంది, అందుకు మీకు అర్థమవుతుంది. చెప్తారు. అబ్రాం కొడుకు ఎవరంటే? అబ్రాం కొడుకు ఎవరంటే? ఇస్సాకు తండ్రి ఎవరంటే? ఇవి అలవాటు అయిపోయినాయి మనకు, ఎప్పుడు చెప్పుకొని. ఈరోజు మాట్లాడే మాట ఎప్పుడు వినలేదు, విన్న తక్కువ, అతి తక్కువ. అందుకొరకు నేను అడుగుతున్నా, అహాబు తండ్రి ఎవరు? ఓమ్రీ కొడుకు ఎవరు? అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ అహాబు ఎవరికి రాజయ్యాడు? అది గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేలు ఎవరి జనాంగము? మాట్లాడాలమ్మా. నేను ఎందుకు అడిగేది, మీ యొక్క ఏకాగ్రత అటు ఇటు పోకుండా ఇటే ఉండాలి, అందుకే అడిగేది. ఈ అహాబు ఇశ్రాయేలు వారిని ఎన్ని సంవత్సరాలు? 22 సంవత్సరములు ఏలినాడు. 30వ వచనం చదవండి. అంటే పెద్దలు చేసిన వాళ్ళు ఎంతెంత చేసినారో వాళ్ళకంటే ఎక్కువ చేసినాడు ఈయన. ఎవరు? అహాబు ఎవరు కొడుకు? ఓమ్రీ. ముందుకురా. ఆగుదాం. ఈ యెరోబాము మధ్యలో 31వ వచనంలో కనపడతాడు. ఇది వీలైతే చూద్దాం, కానీ చాలాసార్లు మాట్లాడాను నేను ఈ యెరోబామును గురించి. సొలొమోను కాలంలో ఈయన ప్రత్యక్షమవుతాడు. సొలొమోను తండ్రి ఎవరు? దావీదు కొడుకు ఎవరు? సొలొమోను. అయితే ఈ 31వ వచనంలోని వ్యక్తిని మరొకసారి చదువుకొని వదిలి ముందుకెళ్దాం. అతడు సిదోనీయులకు రాజైన ఎత్బాతీయుల కుమార్తె అయిన యెజబెలును వివాహం చేసుకుని బయలు దేవతను పూజించుచు వానికి నొప్పుచుండెను. సోమరంలో తాను బయలుకు కట్టించిన మందిరమందు బయలులకు ఒక బలిపీఠము కట్టించెను, మరియు ఆహాబు దేవస్థానం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెను. ఆగుదాం. యెహోషువ గ్రంథంలో సెలవిచ్చినట్లుగా యెరికోను ఎవడైనా కట్టిస్తే, పునాది వేస్తే మొదటి కొడుకు, వాకిలి నిలబెడితే కడపటి కొడుకు. ఆ వచనంలో అదే కనపడుతుంది. ఇప్పుడు అది మనకి ఇప్పుడు వద్దు.
ఇప్పుడు యెజబేలు, అహాబు మన పరిస్థితి. ఇది ఎక్కడ కనపడుతుంది దృశ్యము, సన్నివేశం అంటే తుయతైర సంఘములో కనపడుతుంది. ఏ సంఘములో? తుయతైర సంఘములో. ఎవరమ్మ నువ్వు? కొత్తగా వచ్చినందుకు అడిగేది ఎవరు నువ్వు అని. ఎవరు? ఆ దండ చెయ్యి విడిచిపెట్టు. ఓకేనా? ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు ఏం చేయాలి అని అంటే, నేను అడుగుతా, ఆ మాట ఎవరికి వర్తిస్తుందో మీరు చెప్పాలి. 20వ వచనములో 5వ లైన్లో అది అనే మాట కనపడుతుంది. అది 20వ వచనములో 5వ లైన్లో అది అనే మాట కనబడుతుంది. అది అనేది పురుషునికి వర్తిస్తుందా, స్త్రీకి వర్తిస్తుందా? అది ఉందా ఆ మాట? 5వ లైన్లో ప్రారంభంలోనే 2 అక్షరాలు విడిచిపెట్టి చూస్తే అది ఉందా మాట? అది ఆగుదాం. అది అనే మాట. ఇప్పుడు 22వ వచనం ఉండు 20లో అది చదువుకున్నాం కదా. 21 ఆ 21వ వచనం దగ్గర దానికి అనే మాట ఉంది. దానికి అనే మాట. మొదట ఏం చదువుకున్నాము? నీ అనేది చదువుకున్నాము. తర్వాత ఏం చూపెట్టాను? దేవునికి బదులుగా నేను అని చెప్పే మాట. ఇప్పుడు అది అనే మాట చదువుకుంటున్నాం. అది అనే మాట ఎవరికి వర్తిస్తుంది? స్త్రీకి. స్త్రీ దేనికి గుర్తు? సంఘమునకు గుర్తు. నేను దానికి కూడా మీకు చూపిస్తాను. 20వ వచనములో మనం చదువుకుంటూ వచ్చాము. 21 మారు మనసు పొందుటకు నేను దానికి. ఇది ఎవరికి వర్తిస్తుంది? అమ్మాయి ఏం కన్ఫ్యూజ్ కాదు, మీకు అర్థమయ్యే రీతిగా మాట్లాడుతున్నా. 20వ వచనములో 5వ లైన్లో అది నా దాసులకు వారిని బోధించుచు వారిని అది అనే మాట ఎవరికి వర్తిస్తుంది? మీరు పలికిన తక్కువ పలకండి, వీళ్ళు ఎక్కువ పలకాలి. ఇప్పుడు అది అనేది ఎవరికి వర్తిస్తుందమ్మా? వీళ్ళు ఒకటే కాదు, మీరు కూడా పలకాలి అనుకున్న వాళ్ళు. 21లో మారు మనసు పొందుటకు నేను దానికంటే ఎవరికి వర్తిస్తుంది? ఇప్పుడు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు అక్కడ? ఆ స్త్రీ ఎవరు? ఈడ అడ్డు కట్టేసినాం, నల్ల ఉన్నాయి కదా ఇట. ఇప్పుడు అది నా దాసులకు బోధించుచున్నది. అది అంటే ఎవరికి వర్తిస్తుంది? ఆ స్త్రీ ఎవరాడా? అది యెజబేలు. ఈమె ఏడ ఉంది? సంఘములో ఉన్నది. హేమలత వందనాలు. ఏమో ఎలా ఇప్పుడు చట్నీ పంపించవు, కారం పంపించవు హేమలత? వినండి, వింటే బాగుపడతారు. తరువాత 21లోనే 2వ లైన్ అంటే 21 చదువుకుంటే నేను వస్తాను, నేను ఆగి మిమ్మల్ని అడుగుతా. మారు మనసు పొందుటకు నేను దానికి అనగా స్త్రీ అని ఒప్పుకున్నారు. సమయం ఇచ్చి తిని కానీ అది ఏది? ఏ స్త్రీ? యెజబేలు స్త్రీ. ఇక్కడ యెజబేలు ఉందో లేదో నాకు తెలియదు. అమ్మా నువ్వు లేవా? మళ్ళీ ఇంకా అయిపోయా, ఇంకా సైలెంట్గా ఉండాలా. ఇప్పుడు నేను దొంగ ఉన్నాయి ఏదో మాట్లాడితే ఎట్లయితుంది? నేను ఎందుకు ఇంత కామ్గా
దీని విషయం మీతో ఇంత వివరంగా అనేక విషయాలు విడిచిపెట్టి కూడా మాట్లాడుతున్నాను అని అంటే, చాలా వరకు చాలా సంఘాలలో కూడా పెళ్ళిళ్ళు చేసిన ఎవడెవడు ఇష్టానుసారంగా ఎవడు చేసుకున్నా కూడా టైటిల్ పెళ్లి పత్రికలో మాత్రం అట్రాక్షన్గా వాక్యాన్ని తగిలించి వాడు ఏం చేస్తున్నాడో హెచ్చరించని సేవకులు బోలెడంత మంది ఉన్నారు. రోషము లేని సేవకులు, పౌరుషము లేని సేవకులు, మెలకువ లేని సేవకులు, తన ఎదుట జరిగిన దానిని గురించైనా కోపపడని సేవకులు బోలెడంత మంది ఉన్నారు. అందుకొరకే బైబిల్ అంతా కూడా అర్థానికి బదులు వ్యర్థమైపోతుంది. అర్థానికి బదులు వ్యర్థమైపోతుంది. ఎవడేం చేసినా సయ్యే. ఈ స్థలములో కనీసం నేను అల్పుడనుగా 30 సంవత్సరాల నుంచి మీ మధ్య ఉండగా నిన్ను నీవు కంట్రోల్ చేసుకునే స్థితిలో నువ్వు లేవు అంటే నువ్వు ఎక్కడ నివాసం చేస్తున్నావు? ఋతమనే మాట్లాడుతున్న బైబిల్ కాదు ఇప్పుడు చూసేది, చదివేటప్పుడే చూడండి. నేను దానికి సమయం ఇచ్చి తిని, యెజబేలుకు సమయం ఇచ్చి తిని. ఓ తుయతైర విశ్వాసులారా, ఓ తుయతైర పెద్దలారా, తుయతైరలో ఉన్న విశ్వాసులారా, మీలో మంచి లక్షణాలు ఉన్నాయి. ఏమేమో లక్షణాలు మరొకసారి చదువుతాను చూడండి. 19వ వచనం, 2:19. ఒకరు చదవండి. చెప్పుకొనుచున్న ఆగండి. ఈ సమయంలో ఆ యెజబేలు స్త్రీని గూర్చి మాట్లాడుతూ, నేను దానికి సమయం ఇచ్చి తిని ఏం పొందుటకు? మారుమనసు పొందుటకు. అవును, చాలా వరకు తొందరగా ఒక మాట మనకు త్వరగా వచ్చేది ఏమిటంటే 1 కొరింథీ 14 అందరు తీయాలి అన్న, మీరు కూడా తీసుకోండి. 1 కొరింథీ 14:34. ఉండమ్మా, ఒక్కరే చదవాలని కాదు, అందరూ చదువుతుంటేనే మెలకు వస్తుంది, జ్ఞాపక శక్తి ఉంటుంది, పట్టుదల ఉంటుంది. లోబడి ఆగు. ఏడ మాట్లాడకూడదు వాళ్ళు, మీ దగ్గరికి వస్తాను. ఏడ మాట్లాడకూడదు వాళ్ళు, మాట్లాడు గట్టిగా సంఘంలా. బయట మాట్లాడచ్చు కదా, అంతే కదా, నీకు అర్థమైంది. ఈడ మాట్లాడకూడదు 4 గోడల మధ్య, బయట మాట్లాడచ్చు. దరిదాపుగా ప్రాకారము కంపౌండ్ అనేది లేదు, కానీ ఈడ అంతా కలిసి దీన్ని సంఘం అంటారా ఏమంటారు? ఈ 100 ఇండ్లు, ఈ 100 ఇండ్లని సంఘం అంటారా ఏమంటారు? తెలుగేనా నేను మాట్లాడేది? ఇప్పుడు ఈ 100 కుటుంబాలు ఉన్నాయే, ఈ 100 కుటుంబాలు సంఘం కాదా అన్న? సంఘం కాదా 100 కుటుంబాలు? అంతే కదా. ఇప్పుడు ఆ ఇండ్ల నుంచైనా మనం వచ్చింది, లేకపోతే ఇంకొక ఇండ్లు ఉన్నాయా? పెద్ద మంచి
ఈ 100 కుటుంబాలు ఉన్నాయా నీ ఇంటి వరకు, ఆ లాస్ట్కి ఆ చెన్నై వాళ్ళ ఇంటి వరకు, ఇదంతా సంఘం కాదా? అంటే ఈడొకటి మాట్లాడకుండా ఉండి బయట ఎవడురా నీకు చెప్పింది? ఎవడు నీకు చెప్పింది నువ్వు సంఘ సభ్యురాలవు కాదా? నువ్వు మందిరానికి రాలేదా? ఆ ఇంట్లో నుంచేనే వచ్చింది, ఇది పాలెము కాదా? అంటే ఈడ మాట్లాడకూడదు, ఆడ మాట్లాడమని ఎవడిచ్చాడు నీకు సెలవు? మరియమ్మా, కొలసి 4 అందరు తీసుకోవాలి. కొలసి 4 5వ వచనం. ఆగు. సంఘమునకు వెలుపటి వారి ఎడలంటే సంఘం ఏడుంది? మందిరంలోనైనా సంఘం ఉండేది? దానిలోనా మందిరంలోనైనా సంఘం ఉండేది? ఈ ఆరాధనలో పాలు పొందే ఈ దయ్యాలం మనము ఇంటికి పోమా? ఇది పాలెమనరా? ఇది సంఘం అనరా? ఏమ్మా ఈడొకటైనా సంఘము? మాట్లాడరా? బయట నోరు చేయడానికి నీకు ఎవరిచ్చారు అధికారం? ముందు నీ భర్తకు నువ్వు భయపడడం లేదు. మొదటి కొరింథీ పత్రికలోనే 14వ అధ్యాయం, విడిచిపెట్టద్దండి అని చెప్పాను కదా, చూద్దాం. 34వ వచనం. 34 ఏడగల? అరే స్త్రీలు ఏమైనా నేర్చుకోవాలంటే ఏడగల? మాట్లాడు గట్టిగా, ఏమడగల? భర్త ఏమై ఉండాలి? విశ్వాసి అయి ఉండాలి, వాక్యము వినేవాడై ఉండాలి, మందిరానికి వచ్చేవాడై ఉండాలి, సహవాసములో వర్ధిల్లేవాడై ఉండాలి. వాడైతే ఏమైనా నేర్పుతాడు. అవునా కదా? అరే ఏమనరు? అవునా కాదా? రైట్. మరి మా యాతనాన్ని నేర్పుతాడని ఒక అమ్మనొచ్చు. అయితే నీకు ఇంకో భర్త ఉన్నాడు. విశ్వాసమును బట్టి మనందరము కూడా, అంటే వధువు సంఘం అంటే మనందరము కూడా కన్యక గుర్తుగా ఉన్నాం. ఈ మనమందరం కూడా సంఘము అనేది వధువు సంఘము. వరుడు ప్రభు అయిన క్రీస్తు. ఒక స్త్రీ భర్తకు లోబడినట్లుగా సంఘము విశ్వాసమును బట్టి, వాక్యమును బట్టి ప్రభుకు లోబడుట ద్వారా ఆత్మీయంగా భర్త ఆత్మీయ జీవితం, శరీరగా భర్తకు ఒక స్త్రీ లోబడినట్లుగా సంఘం కూడా ప్రభుకు లోబడాలి. వారు ఏమైనా నేర్చుకున్న కోరిన ఎడల సువర్ణ చదువు. గట్టిగా చదువమ్మా, బైబిల్ పైకి పట్టు. ఆగుదాం. పోతీఫరు భార్య చెప్పిన మాటను బట్టి నీతిమంతుడైన యోసేపుని ఆడేశాడు. దానిలో నీకు చూడు, ఇప్పుడు పోతీఫరు భార్య లేని మాటలు చెప్పినందుకు యోసేపుని ఆడేశాడు. మాట్లాడాలి, ఆడేశాడు. భార్య అయిన శారా చెప్పిన మాటలు విని ఈ పొద్దుటికి ప్రపంచంలో ఎంత గొప్ప రంకు తెచ్చిపెట్టాడు అబ్రాము. ఎవరిని బట్టి? ఆగరును బట్టి. శారా మంచి పని చేశాను అనుకున్నది. అక్క, అమ్మ, నువ్వు బయట మాట్లాడేది మంచిది అనుకుంటున్నావేమో, బయట కూడా సంఘం ఉందన్న సంగతి మర్చిపోవద్దు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చదువుకున్నా కదా, చూడు. కొలసి 4:5. ఎక్కడ నువ్వు తిరుగులాడేది? ఎక్కడ సంఘం? ఇదే గోడలులేనా? ఆదివారం నుంచి శనివారం వరకు దీంట్లోనేనా తిరుగులాడేది? దీంట్లోనేనా తిరుగులాడేది? సంఘ పెద్దలు తిరుగులాడేది దీంట్లోనైనా? వారమల్లా సేను దీంట్లోనైనా ఉండేది? మందిరంలోనేనా? కూలి పనికి పోయేది మందిరంలోనేనా? బయటికి పోమా? మరి ఏమని ఉన్నది అక్కడ? చదువమ్మా మాట. 5వ వచనం సువర్ణ చదువు. జ్ఞానం ఎవరు? యేసుక్రీస్తే. వాక్యమైన దేని కొరకు? బయట ఎలా నడుచుకోవాలని. నువ్వు యజబేలు అయితే ఎక్కడ భయపడవు, బయట భయపడవు, లోపల భయపడవు. యజబేలు అయితే పురుష లక్షణం కలిగినది. నువ్వు బయట బరి తెగించి మాట్లాడుతున్నావు సంఘానికి వెలుపల అంటే యేసు లేడని. మరి ఎందుకు పోతున్నారంటే పోయేది మాత్రం అంతా ఏమైనా చేయొచ్చు అంటే ప్రభువుకు అవమానకరంగా బ్రతుకుతావాను.
బయట బరితెగించి మాట్లాడుతున్నావు అంటే సమయాన్ని పోగొడుతున్నావు, నువ్వు సమయాన్ని పోనిస్తున్నావు, నువ్వు సంఘమును అపవిత్రపరుస్తున్నావు, ప్రభువు నామమును దూషణ పాలు చేస్తున్నావు. సరే, నా వైపు చూడండి, ఒకసారి లేచి కూర్చుందాం. సిలువాలో నాకు భర్త మందిరానికి రాడు, ప్రార్థనకు రాడు, ఇంకా ఆయన ఏం నేర్పిస్తాడు? నాకు వాస్తవమే, నీ మాట సత్యమే, అతను నేర్పలేడు. నీకు ఇంకొక భర్త ఉన్నాడు, అతడే సృష్టికర్త. కొన్ని మాటలు చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 54:5. అందరు తీయండి త్వరగా. ఆగు. నిన్ను సృష్టించిన వాడేమై ఉన్నాడు? ఆయన యాడైనా ఉన్నాడు. బజార్లో లేడా? బజార్లో లేడా? బస్సులో లేడా? విమానంలో పోయేటప్పుడు లేడా? చేనుకు పోయేటప్పుడు లేడా? బూదినేటప్పుడు లేడా? ఎక్కడ లేడండి? పెళ్లికి పోయేటప్పుడు లేడా? ఒక 5 మంది లేచి నిలబడి ఏమో ఆట ఆడతారా వాళ్ళు? వీళ్ళు ఆడండి బజార్లో, వీళ్ళు ఆడ సంఘమునకి ఆడ ఎట్లా నడుచుకోవాలి? నువ్వు చదవండి, కొలసి 4. ఏం వింటున్నావు? ఏం చేస్తున్నావు? భయం లేకుండా. కొంతమంది అంటున్నారు కదా, కరుడు కట్టిన దొంగలు అంటే అవసరానికి తాగేకి లేదంటే కొడుకుని చంపుకునికి కూడా వాడు సిద్ధపడతాడు. అట్లటోళ్ళు నీకు అలవాటు అయిపోయేది కదా, వచ్చేది పోయేది వినేది. ఎవడు నీకు చెప్పింది నువ్వు అతిశయపడ్డానికి? ఆయన నోరు తెరవలేదంటే, నోరు తెరిచి కూస్తున్నావంటే నువ్వు ఎవరు? ఉగులాడండి అని బెర్ర తీసుకొని కొడతా చూడే. ఇగులాడు, నాకు కొడతా నిజంగా మీకు నెత్తులు. యాడండి బజార్లా కూర్చో. తెస్సలోనిక పత్రికది 4వ అధ్యాయము 12వ వచనం. 4:12. ఎట్లా నడుచుకున్నా? ఏమిటికి బయట నువ్వు ఊక గట్టిగా అరిస్తేనే యాక్షన్ కాదండి. ప్రేయర్ అంటే, ఆరాధన అంటే. ఆయన దెబ్బలు తిన్నాడు. ఎవరి కోసం తిన్నాడు? ఒప్పుకుంటావు, నా కోసమే. నువ్వు ఎవరితో దెబ్బలు తిన్నావు? ఎట్లా నేర్చుకున్నారు నేను జులకల సంఘము? ఇడిచిపెట్టి ఏసయ్యని. నువ్వు ఉండకపోతే కుదరదా? యాగలేని మొగుడిని ఆడిది ఏం చేస్తుందండి? ఇంత యాసగా ఎందుకు మాట్లాడుతున్నాను తెలుసా? యాగలేని మొగుడిని ఆడిది ఏం చేస్తుంది? సాయనన్నా వచ్చాను కానీ ఈయనొద్ద కాపురము. మరి ఈ యేసయ్య నీకు ఇష్టం లేకపోతే విడిచిపెట్టు. ఆ పాత మొగుడు వాడు సైతాన్ ఉన్నాడే, వాడొద్దే కాపురం చేయి. వాడు యాడ మాట్లాడినా ఏమన్నాడు? నువ్వు ఇల్లు అమ్ముకో, కొంపంటించుకో. ఏమన్నాడు వాడు? హోషేయ గ్రంథకర్తను గురించి రాశాడు. హోషేయ గ్రంథకర్త బాగా వినండి. హోషేయ ప్రవక్తను గురించి ఒక భక్తుడు అన్నాడు, గుండె విరిగిన ప్రవక్త. ఏం విరిగిన ప్రవక్త? ఎవరడా? గుండె విరిగిన ప్రవక్త. ఎట్లా అంటే ఆ ప్రవక్తకి ఏం చెప్పాడంటే, ఆమె ఎవరెమ్మడన్నా పోని నువ్వు తోలుకొచ్చుకోవాల్సిందే. ఆయన భార్య ఎవరెమ్మడన్నా పోని తోలుకొచ్చుకోవాల్సిందే. ఎట్ట మనసుంటే తోలుకొచ్చుకోవాలా అంటే, ఇశ్రాయేలు జనాంగమైన తన ప్రజలు ఏమి చేసినా ఈ ప్రవక్త తన భార్యను ఎలా చేర్చుకుంటున్నాడో, నేను మీ పట్ల అంత ప్రేమ కలిగి ఉన్నానని
వారికి రుజువు చేయుటకే ఆ మాట చెప్పాడు. గుండె విరిగిన ప్రవక్త. ఈ పొద్దుటికి వాక్యం మనకి ఇక్కడ దొరికింది, ఇంతవరకు ఉన్నది అని అంటే ఎందరో ప్రాణాలు పెట్టారు ఈ సత్యం కొరకు. నీకు ఇంత భయం లేదే? చూద్దాం ఒక మాట. నీకు భర్త లేడు కదా, ఆయన చెప్పడు కదా, నిన్ను సృష్టించిన వాడు ఏమై ఉన్నాడు? అక్కడక్కడ చదవాలి అన్నా, ఎవరన్నా చదవాలి, స్త్రీలు చదివేదో మంచిది. నిన్ను సృష్టించిన వాడు ఏమై ఉన్నాడు? ఆయనకు ఏమని పేరు? సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. చూడండి, మీ భర్తలు ప్రార్థనకు రారేమో, నేను సృష్టించిన వాడు ఏమై ఉన్నాడు? యెషయా గ్రంథం 45:11. స్పీడ్గా వెళ్ళాలి, గట్టిగా చదవాలి. అరే తీయలేదా? యెషయా గ్రంథము 45:11. మళ్ళీ చదువు మా మాట. ఆయనని సృష్టికర్త, ఈ లోకానికే సృష్టికర్త. ఆయనకు భయపడవా? నీ మొగుడు నీ ఇంట్లో లేలే, నీ వెనక లేలే, ఆ ఊరిలోనే ఉన్నాడు, బరి తెగించి బయటికి వెళ్తావు. నీకు సృష్టికర్త లేడా? నువ్వు అజ్ఞానివా? పొరపాటుని చెయ్యడం తిరిగిపోతున్న రైక నిండ కప్పుకొని తిరుగుతావే, దీనికే ఒప్పుకోలేవే. మరి బరి తెగించి ఆ పరిశుద్ధుడైన దేవుని నామమును విశ్వసించి బాప్తిసం పొంది మారు మనసు పొంది సంఘంలో వాక్యం వింటూ బైబిల్ పట్టుకుంటూ ఆరాధనలో పాలు పొందుతూ మళ్ళీ బజారుకు బరి తెగించి తీరు మన దేవరసోతు లెక్క పోతావే. తెలివి లేదా నీకు? ఆయన నీ సృష్టికర్త కాడా? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త కాడా? యెషయా 44:2 చూడండి. ఎవరు చదవరు? ఇంకా స్త్రీలు ఇంకెవరు చదవరా? యెషయా గ్రంథం 44:2. నీకు భర్త రాడు ప్రార్థనకి, కానీ నేను సృష్టించిన వాడు, నీకు ఊపిరిచ్చిన వాడు, నీకు ప్రాణం ఇచ్చిన వాడు, నీకు భర్త అయి ఉన్నాడు. ఆయనకు వినపడవా? భయపడవా? చదువు. చాలా మదే వచనం, మళ్ళీ చదువు, గట్టి చదువు. నిన్ను సృష్టించి గర్భములో ఉన్న నీకు ఈ దేవుడు నీకు మతికిరాడా? ఎవరండి మనం దేవుని పిల్లలమేనా? నీ ప్రవర్తనను చూసి భయపడాలి ఎవరే కానీ, కొట్లాడితే కాదు. నీ నడువడిని చూసి భయపడాలి. భాగ్యమ్మ, తైలం ముందులే డబ్బాలు తిండుకున్నాయి. రియల్ లైఫ్ అండి క్రైస్తవ జీవితం అంటే ఓపెన్ హార్ట్, ఓపెన్ డోర్, తెరవబడిన హృదయం. నువ్వు అలా నలగాలి. కానీ నువ్వు బయటికి వెళ్తే ఎవరిని అవమానపరుస్తావు? నీ సృష్టికర్తనే. అంటే నీలో ఎవరున్నారు? అది అంటే ఎవరు? యెజబేలు. ఏ సంఘంలో ఉన్నది? దానికి ఏమి పొందుటకు సమయం ఇచ్చి తిని, కానీ ఏం పొందలేదు. నువ్వు పొందేవా మారు మనసు? బాప్తిసం పొందిన మారు మనసే పనికిరాదు మనకు. రోజు మనసు మార్చుకోవాలి, రోజు మనసు మార్చుకోవాలి, రోజు మనసు మార్చుకోవాలి. ఇది అవునన్నిక రాదు, కాదన్నిక రాదు, అట్లా నలగాలి. నలిగే మార్గంలో మనం ఉన్నాము. ఈ వర్తమానం వింటున్న ప్రియ చెల్లి, అక్క, అమ్మ, తల్లి, అమ్మ, పెద్ద, నీ భర్త మారు మనసు పొందని వాడే కావచ్చు, మందిరానికి రానివాడు కావచ్చు. ఆయన మంచి మాటలు చెప్పేవాళ్ళు కొందరైనా ఉంటారు. ఉండరా? మందిరానికి రాకపోయినా ప్రభుదాస్ అని ఉండేవాడు ఖైర్వాల్లో. ఆయన భార్య పేరు ఆనందమ్మ. నా దగ్గర వచ్చి ఆడపిల్ల తీరు ఏడ్చి చెప్పేవాడు, అయ్యా ఇక్కడ అట్లా చేయాలని కాదు, ఆ పాప ఫలితం, ఆ పాప ఏమనుభవించిందో వర్ణింప సఖ్యం కాని తర్వాత ఇట్లా మంచి భర్తలు ప్రార్థనకు రాకపోయినా మంచి ఆలోచనలు కలిగి దేవునికి భయపడే వాళ్ళు బోలెడంతమంది ఉన్నారు. నేను ఒక మాట చెప్తున్నా, భర్తలైన వారిడ ఉంటే ఆడ ఏముంది, ఇంకా ఏం బాధవని భార్యలను బెదిరించద్దండి. ప్రభు కొరకు నిలవండి. ఆడపిల్లలకు చెప్తున్నా, ప్రభు కొరకు తనలు తినండి. తన్నినోడు గొప్పోడు కాదు, గొప్పోడు ఎవడు? తన్నించుకున్నాడు.
ఆయన కూడా ఏమాయను, రక్త మాంసములో పాలివాడాయను. మరణ భయము చేత దాస్యమునకు లోబడిన ఉన్న మనల్ని విడిపించుటకు ఆయన కూడా మాంసయుక్త దేహం గలవాడయ్యాడు. ఆయన మానవుడిగా వచ్చాడు కానీ మానవుడు కాదు. ఆయన నరునిగా వచ్చాడు కానీ నరుడు కాదు. ఆయన శోధింపబడ్డాడు కానీ పాపమునకు లోబడలేదు. అమ్మ, 4 గోడలే కదా సంఘం, బయట కూడా సంఘం ఉంది. మనం నివసించేదంతా సంఘమే. ఈ పాలెమంతా ప్రభువుదే. సంఘమునకు వెలుపటి వారిలో ఎట్టుండాలి? ఉందా మరి నీకు మర్యాద? ఏయ్ సంపని ఏం చేస్తాడు షైనే? ఎవరి పేరు మీద ఆగలను? ఆయన 5 మందిని లేపేస్తాడు, 10 మందిని లేపేస్తాడు, మొత్తం ఇల్లే పీకేస్తాడు. మీరు ఒకసారి సంఖ్యాకాండం 16వ అధ్యాయం ఇప్పుడదు ఇంటికి పోయి చదువుకోండి. అందరినీ పక్కకు పంపించి మొత్తం ఆ ఇంటిని, ఆ తాడు, ఆ మేకు, తనకు కలిగిన వారందరినీ భూమి నోరు తెరిచి లోపలికి పంపించేశాడు. ఆమేన్. ఎదురు చూడవా? సౌలు పట్టబడిన తర్వాత ఏం మాట్లాడలేకపోయాడు. నువ్వు పట్టబడ్డావా? ఇది సంఘం అన్న సంగతి మర్చిపోవద్దు. విజృంభిస్తావా? లేస్తావా? లేయి. ఆకానుకి ఏం గతి పట్టిందో నీకు తెలుసా? గెహాజీకి ఏం గతి పట్టిందో తెలుసా? బిలాంకి ఏం గతి పట్టిందో తెలుసా? సంఘము దేవునిదన్న సంగతి మర్చిపోవద్దు. నీకు ఇప్పుడు మేలు జరగకపోవచ్చు, ఆయన ఓపిక పడతాడు, ఒకేసారి చేయి చేసుకుంటాడు. మరి ఏమిటి నీ తీర్మానం? తగ్గించుకోవా? నేను ఇప్పుడు చెప్పాను ముఖ్యమైన విషయాలు. అందరిని ఇంట్లో పట్టేసుకో, లోపల గడేసుకో. వాళ్ళు తనదాన్ని ఒకసారి ప్రార్థన చేసుకుంటున్నాను. కానీ యజబేలను స్త్రీని ఉండనిచ్చుతున్నావు. దానికి మారు మనసు పొందుటకు నేను సమయం ఇచ్చుతుంది, కానీ అది మారు మనసు పొందనున్నది ఆయన. కనుక దాని ఎమ్మడి పోయిన వాళ్ళకి కూడా నేను అవకాశం ఇచ్చాను. అది మారు మనసు పొందకపోయినట్లయితే దానిని మంచం పట్టించి బహు శ్రమల పాలు చేస్తానని చెప్పాడు. దేవుని కోపం రేపద్దు, యజబేలు తీరు ప్రవర్తించద్దు. నువ్వు ఒక మంచి దానవు. ఋతమ్మను ఆకర్షించినట్టుగా దేవుడు నిన్ను ఆకర్షించాడు. కన్య మరియ గర్భంలో పుట్టడానికి ఇష్టపడినట్టుగా నీ హృదయంలో నివసించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఇష్టపడ్డాడు. నువ్వు ఆయన కొరకు జీవించు. అన్న సంతానం లేనిది, గుడ్రాలు, తోటి వ్యక్తి ద్వారా చాలా దూషింపబడింది. ఆమె అన్ని రోజులు ఆలస్యంగా అవడానికి కారణం ఏమిటంటే విరిగి నలిగిన హృదయంతో ఆమె చేసే ప్రార్థన వినాలని దేవుడు ఎదురు చూశాడు. ఆ టైంలో నేను ఒక ప్రవక్తనే ఇస్తానన్నాడు. మొట్టమొదటి ఇశ్రాయేలు రాజులను ఆశీర్వదించుటకు సమూయేలు ప్రవక్త వచ్చాడు అన్న ప్రార్థన ద్వారా. ప్రభు స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. నీకు ఇటు నిరీక్షణ వద్దా? దేవమ్మా, ఇటు నిరీక్షణ నీకు వద్దా? బ్రతికి ఉండి లోబడిన వారి కొరకు ప్రార్థన చేయవా? వారి కొరకు ఉపవాసం ఉండవా? వారి కొరకు కన్నీరు గార్చవా? చచ్చిపోయినాక నువ్వే మెడసలా. ఒకరితో ఒకరు సమాధానంగా బ్రతికినప్పుడా చచ్చినప్పుడా? నేను ఏదైనా అవకాశం బ్రతికున్నప్పుడే ఇస్తాను, చచ్చిపోయినాక అవకాశం ఉండదు. ఇప్పుడన్నా కలాలంట. ఎప్పుడు? యజబేలు ఉందేమో చూసుకోండి అక్క, యజబేలు ఉందేమో చూసుకో. నేను దానికి సమయం ఇచ్చి తిని, కానీ అది మారు మనసు పొందలేదు. చాలా కష్టం. యజబేలు యొక్క మరణం చాలా తీవ్రత కలిగినది. సంఘమునకు వెలుపటి నేను చెప్తున్నా మరొకసారి, అమ్మో, సంఘం అంటే ఈ గోడల మధ్య కాదు, ఈ పాలెమంతా సంఘమే. నువ్వు ఏడ నిలబడినా సంఘ సభ్యురాలవే. గూడూరు బస్టాండ్లో ఉన్నా కూడా నన్ను గుడూరు పోతే సేవకుడు అనరా, పసుపు పోతే సేవకుడు అనరా, నువ్వు బస్టాండ్లో ఉంటే సంఘ పెద్ద అనరా. మరి ఏమంటారు అనరా? నీకు పెట్టిన పేరుని అంటారనరా. మరి ఆడ సంఘస్థుడు నువ్వు ఉన్నావా లేదా? వాటి నేను చెప్తున్నా, సంఘం అంటే ఈడే కాదు, నీ కుటుంబం కూడా సంఘమే.
ఆ కుటుంబమే సంఘము, సంఘమే ఇప్పుడు మనం ఇప్పుడు అందరం ప్రార్థన అయిపోయాక ఎక్కడ పోతాము? మరి అది కుటుంబం ఏమి? అగుడిదా? కళ్ళు పెంటనా? సరాయి పెంటనా? కుటుంబమే కదా. విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలే అనే మాట గలతీయులకు రాసిన పత్రికలో ఉన్నది. కనుక నేను ముగించే ముందు చెప్తున్నా, సంఘం అంటే ఈడే కాదు. నువ్వు ఎక్కడ నిలబడతావు వాడు సంఘం ఉంది. నువ్వు ఏడన్నా నిలబడు సంఘం ఉంది. నీ భర్త నీకేం నేర్పకపోవచ్చు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. అది గుర్తుపెట్టుకో. పిల్లని దున్నికపోతే ఎవరు పోతారన్నా? ముగిస్తాను, చెప్పండి దీనికి సమాధానం. ఆడవాళ్ళు అమ్మలు చెప్పండి. ఒకవేళ పిల్లని దున్నిక ముందు మనుషుల్ని గౌరమ్మని, దేవమ్మని, ఒకవేళ ఇక్కడ ఇంకెవరు ఉన్నారు, ఇంకా కొంతమంది సుగుణమ్మని, రత్నమ్మని, ఇట్లా వాళ్ళు పంపిస్తారా ముందర? చెప్పండి ఏంటిది? మునమోపులే కాదు, ఇంకేమంటారు? దయ్యాలు అని కూడా అంటారు. ఒక విశ్వాస కుటుంబంకు సేవకురాలు పరిచయం అయింది. ఆ గుంపు తరపున ఈమె కూడా పోవాలా. అమ్మాయి నువ్వు ముందర పో, మేము ఏమి గురించి వస్తామని పంపించారు ఆమెని. కొంచెం దయ్యం వచ్చేది అని అందరూ సనిగేది ఆమె వినపడింది. ఆమె సేవకురాలు. రాత్రి వాక్యం ఆమె చెప్పాలి. రాత్రి ఇదే చెప్పింది 54:5. నన్ను సృష్టించిన వాడు మీరు తెలియకన్నారు ఆ మాట అని. నేను చెప్తున్నా, మన భర్తలు ఎంతసేపు ఉన్నా కొద్ది రోజులే. ఆయన నిత్యం ఉన్నవాడు. ఒక మాట, 2 రెఫరెన్స్ చూడండి. ఒక మాట ఆయన ఏమై ఉన్నాడో చూద్దాం. యెషయా గ్రంథము 43:15. ఎంత మంచి మాట ఉందాడ. యెషయా గ్రంథం 45:13. 43:15. యెషయా 43:15. యెహోవానగు నేనే, మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. చాలా 2 లైన్లు. ఇంకోటి చదవండి గట్టిగా. యెహోవానగు నేనే, మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. పరిశుద్ధ దేవుడు ఆయనే, రాజు ఆయనే. అంత మాత్రమే కాదు, మన ప్రాణమునకు మూలం ఆయన. ఆయనకు భయపడాలి. చూడండి ద్వితీయోపదేశకాండం 30:20. ద్వితీయోపదేశకాండం 30:20. ఆరాధించే మనం ఒక తినిపోయేది కాదు. సంఘమునకు వెలుపటి వారి ఎట్లున్నాం? అనేకులు రావాలి, రక్షణ పొందాలి అంటే మనమే కదా కారణం. ద్వితీయోపదేశకాండము 30:20 చదవండి. ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును, యెహోవాయే నీ ప్రాణమునకును, నీ దీర్ఘాయువుకును మూలమైనాడు. నీ ప్రాణమునకు, నీ దేహమునకు, నీ కుటుంబముకు, నీ భర్తకు, నీ భార్యకు, నీ పిల్లలకు ఆయన మూలమై ఉన్నాడు. ఆ దేవునికి భయపడవా? స్త్రీలు చదవండి ఒకరు ఆ మాట. మరి తర్వాత టిక్కులు వేసుకున్నారు, చదవండి. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును, నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. ఏమేమిటికి మూలము? నీ ప్రాణమునకు, నీ దేహమునకు, అవసరమైతే నీ కుటుంబమునకు, నీ భర్తకు, నీ పిల్లలకు, నీ రక్త సంబంధీకులకు, నీ ఉండే ఊరికంతా నిన్ను బట్టి మూలం. ఈ ప్రార్థన నాకు ఆశ్చర్యం కలుగజేస్తుందండి. అబ్రహం ప్రార్థనలో ఉన్నప్పుడు ఒక మాట అడిగినాడు. ఆడు ఒక్కడుంటే కాపాడవా అన్నాడు. ఏడా? నాకు ఆశ్చర్యం అవుతుంది ఒక మంచి మాట దేవుడు వింటుంటే. 50 మంది ఉంటే అక్కడి నుంచి వచ్చినాడు. 50 మంది నుంచి డైరెక్ట్ నా తమ్ముడిని కాపాడవు అనకుండా ఎంత నానబెట్టుకుని ప్రార్థన చేసినాడండి అబ్రహం. 50 మందిని ఈ పని చేసినాడు. ఎవరిని? లోతుని చేసినాడు. 50 మంది ఉంటే కాపాడవు అంటే దేవుడు అన్ని ఎరిగిన దేవుడు. ఆయనే ఉన్నాడంటే ఒక్కడుంటే కూడా, అమ్మ ఒక్కదానవు నువ్వు కాదా? ఆ ఒక్కడవు నువ్వు కాదా? ఒక్కొక్కరి నుంచి దేవుడు తీసుకుంటాడు. వారిలో ఒంటరి అయినా వాడో 10 వందలగును. ఎన్నిక లేకపోవచ్చు మనుషుల దృష్టిలో, ఆయన దగ్గర నిలబడు. నేను ఇప్పుడు కొన్ని చెప్పాను. కొంతమంది సేవకులు చెప్పుకోరు మర్యాద పోతుంది ఇంటి మర్యాద అని. చిన్న మాట, మనం వాళ్ళ పెళ్ళికి నేను బాగాలేదంటే నీకేం కావాలి? సమాధానం కావాలి. దీని కొరకు వెతుకులాడు.
దీన్ని నమ్ముకున్నావంటే పనిలేవు. ఏదన్నా కొనచ్చు, పనిలేవు. మరి ఏమని ఆరాధిస్తావని ఇష్టం, ఏమని స్తుతులు చెల్లిస్తావని ఇష్టం. గోడలే సంఘం కాదు, మన పాలెమంతా సంఘమే. నువ్వు ఏడ నిలిచినా సంఘమే, నువ్వు ఎక్కడున్నా సంఘమే. అది మర్చిపోవద్దు. మనమంతా విశ్వాసుల దగ్గరికే పోయేది కాదు. మనం ఎక్కువ పోయేది అన్నుల మధ్య, తిరుగులాడేది అన్నుల మధ్య. వాళ్ళకు మనకు అవసరాలు ఉంటాయి. వాళ్ళు అంటారు మీరు బాగానే ప్రార్థన చేస్తారని. వాళ్ళు అనవలసిన మాట నువ్వు అంటావు బాగానే ప్రార్థన చేస్తారని. ఇంకా ఏదేదో మాట్లాడతావు. అక్క అమ్మ మీకు వందనాలు చేసి చెప్తా, దయచేసి ప్రభుని ఎరిగి ఉన్నారు. ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. కన్యమరియను దర్శించినట్టుగా నీలో ఉండాలని ఇష్టపడుతున్నాడు. అన్నాను దర్శించినట్టుగా నిన్ను దర్శించాలని ఆయన నీతో ఇష్టపడ్డాడు. రాహేలును దర్శించినట్టుగా నిన్ను దర్శించుటకు ఇష్టపడ్డాడు. ప్రభును దుఃఖపెట్టవద్దు. ఆయన ఇచ్చిన రక్షణ పాత్ర చేత పట్టుకో. ఇశ్రాయేలు యొక్క దేవుడు పరిశుద్ధ దేవుడు, ఆయనే రాజు అనే మాట మనం చదువుకున్నాం. మన ప్రాణానికి మూలం ఆయనే. భర్త నీకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయితే సృష్టికర్త నీకు భర్త, నాకు భర్త, సంఘం నాకు భర్త, లోకానికే భర్త. మోకరిద్దాం. ఇన్ని మాటలతో యజబేలైన స్త్రీని నువ్వు ఉండనిచ్చి మోసపోతున్నావు, నీ మీద తప్పు ఒకటి మోపుతున్నానంటూ మారు మనసు పొందే సమయం ఇచ్చాడు. ఆ స్త్రీ నీవేనేమో. తొయతేర సంఘంలో ఉన్నట్టుగా జూలకల సంఘంలో నువ్వు ఉన్నావేమో. అలా ఉండొద్దు, తప్పు మోసుకోవద్దు. ప్రభు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. ఒకరితో ఒకరు సమాధానంగా బ్రతకండి. మోకరిద్దాం. గట్టిగా ఎవరైనా సరే, ప్రభు నాతో